అంటే 210 రోజులుగా ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు. ప్రభుత్వంలో స్పందన ఏ రకంగా ఉంది? ఏమన్నా కదలిక ఏమన్నా వచ్చిందా? 50 రోజులు కాగానే ఏదో 3 ఎకరాలు ఇస్తాము అని. 100 రోజులు కాగానే ఒక 5 ఎకరాలు ఇస్తాం. ఏరే 150 రోజులు అయిన తర్వాత ఒక 10 ఎకరాలు తీసుకో, అక్కడ ఒక 6 ఎకరం, అక్కడ ఎకరం మీకు ఒక 10 ఎకరాలు ఇస్తామని 10 100 కోట్లు ఆస్తి చేద్దాం. ప్రాంతీయతత్వం ఉందంటారా? గ్యారంటీగా. కాబట్టే ఇక్కడ భూములు తీసుకుంటున్నారు అభివృద్ధి. అన్నీ కూడా ప్రాజెక్టులన్నీ అక్కడికే తీసుకెళ్తున్నారు. ఇక్కడ సరే అండి, ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ రెండో విడత ల్యాండ్ పూలింగ్ ఉంది, మళ్ళీ భూ సమీకరణ అంటున్నారు. ఏం చెప్తారండి మీ పార్టీ? వాళ్ళు ఎటు తీసుకోవాలి, ప్రభుత్వం దౌర్జన్యంగానే తీసుకుంటాం అంటున్నారు. కానీ దౌర్జన్యం ఈ 1250 గజంతో పాటు ఎకరానికి ₹1,00,00,000 ఇవ్వండి, లేదా గవర్నమెంట్ వాల్యూషన్ మీద 4 రెట్టింపులు ఇవ్వండి. అంటే ఎకరం ₹1,00,00,000 అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు ఐడియా ఉందా? 33,000 ఎకరాల్లో సగం రోడ్లు పావలా, రైతులు పావలా పోయినా కానీ ₹10 సగం 25% పైన 50% ల్యాండ్ ఉండాలి. ఏమైంది? రైతులు రోడ్డెక్కి ఈ విషయం అడిగితే ఇంకా ఆ రోజు ప్రభుత్వం ఏం చేయలేదు. వాస్తవం అమరావతిలో స్కామ్ జరిగింది. అమరావతిలో 100% ఏంటా స్కామ్? ఏంటంటే ఇప్పుడు మీరు ఈ రైతుల పక్షాన్ని ఏమైనా న్యాయ పోరాటం చేసే పరిస్థితి ఉందా? 18లో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మొన్న. ఆయన 2014 చెప్పాడు అపోజిషన్ ఉన్నప్పుడు, నాకు ఇష్టమేది ఇదే రాజధాని, కనీసం 30,000 ఎకరాలు కావాలన్నాడు. ఆయన మాటని రైతులు ఇచ్చారు, ఈ ప్రభుత్వం తీసుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టారు, ఆంధ్ర రాష్ట్ర సమితి అనేది. ఆంధ్ర రాష్ట్ర సమితి ఈ పార్టీ అనేది మీ మనుగడ కోసం పెట్టారా, లేదా ప్రజలకు ఏదన్నా సేవ చేయాలని? ప్రజలకి మంచి చేద్దామనే ఆలోచనలు నాకు ఎక్కడ కనపడుతున్నా. నేను గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఏఎస్ఆర్ పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ ఏంటి? అసలు గ్రామ స్థాయిలో మీకు అసలు క్యాడర్ ఉందా, లేదా ఇవ్వాలంటే మీరు మీ కుటుంబ సభ్యులు మీ వెల్వేషన్ పార్టీ అంటే? మేనిఫెస్టో చూస్తేనే మన ఎవరన్నా నాకు తెలియదు. సగం అసలు మేనిఫెస్టో పేపర్ సగం వచ్చిపోతున్నారు. ఈ మెయిన్ పార్టీ కూడా ధైర్యంగా నేను దమ్ముగా మద్యం ఫ్రీ ఇస్తా, 5 సంవత్సరాలు బార్కి డోర్కి 2024లో ఒక బలమైనటువంటి వ్యక్తి నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేశారు. నాకు అడిగినప్పుడు అక్కడ ఓటర్లు చెప్పావు, అన్నా నువ్వు గెలుస్తావు అని కాళ్ళ మీద ముఖ్యం. అంటే ఎప్పుడైనా మంగళగిరిలో లక్ష్మీ జాతి ఉందా? 41 రోజు క్యాంపింగ్ చేస్తే 41 ఓటు పెట్టారంటే ఏమనాలి? మంగళగిరి వల్ల మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంటి? రాజకీయాల్లో స్వార్థం, ఎక్కడ లేని స్వార్థం.